ప్రపంచంలో రెండవ అతిపెద్ద జలనారాయణ విగ్రహం. 1163 నాటి ఆలయం. ఈ ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. 1200 కోట్ల ఖర్చుతో 5 సంవత్సరాల్లో 16 ఎకరాల్లో నిర్మించిన ఆలయం. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. 30 అడుగుల బాల ఆంజనేయ స్వామి విగ్రహం. ఒకే రోజు యాదగిరిగుట్ట, 1000 పిల్లర్ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్కి 1000 రూపీస్లో కవర్ చేసి రావచ్చు. ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో యాదగిరిగుట్ట, 1000 పిల్లర్ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆలయ చరిత్ర, టెంపుల్ టైమింగ్స్, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను వెళ్తుంది 1000 పిల్లర్ టెంపుల్. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాను. 170 కిలోమీటర్స్ ఉంది. పొద్దున్నే స్టార్ట్ అయినందుకు ట్రాఫిక్ ఏం లేదు. తొందరగా సిటీ దాటేశాను. లేదంటే సిటీ దాటడానికే దాదాపు 2 అవర్స్ పడుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇదే అడ్వాంటేజ్, తొందరగా సిటీ దాటేయచ్చు. వరంగల్ రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. 1000 పిల్లర్ టెంపుల్ 6 o'clock ఓపెన్ చేస్తారంట. ఇంకా 30 మినిట్స్ ఏం చేస్తామని చూశాను. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. అది ఓపెన్లో ఉందని చూసి అక్కడికి వెళ్తున్నా. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు. ఎర్లీగా వచ్చినందుకు క్రౌడ్ ఏం లేదు, పెద్దగా పీస్ఫుల్గా ఉండింది. ఈ టెంపుల్ ఆనుకొనే లేక్ కూడా ఉంది. బట్ ప్రెజెంట్ అయితే వాటర్ లేవు. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసా. ఇక్కడ యాగాలు, హోమాలు జరుపుతారు. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తున్నా. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే పార్కింగ్ కూడా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 8. టెంపుల్ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కోనేరు కనిపిస్తుంది. ఆలయ చరిత్ర. 11వ శతాబ్దంలో కాకతీయులతో నిర్మించబడిన 1000 స్తంభాల గుడి చాలా ప్రాముఖ్యమైనది. 1163లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడిని నిర్మించడానికి 78 సంవత్సరాలు పట్టింది. సోమనాథుడు అనే శిల్పి ఈ 1000 స్తంభాలని చెక్కారు. ఈ గుడిని నక్షత్రాకారంలో శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. 1000 మంది వేద పండితుల చేతుల మీదుగా ఆగమన శాస్త్ర ప్రకారం 3 దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. త్రికుటాలయంలో ప్రధానాలయంగా శివుని ప్రతిష్ఠించారు. మిగతా 2 ఆలయాల్లో సూర్య భగవానుణ్ణి, మహావిష్ణువుని ప్రతిష్ఠించారు. 3 దేవాలయాలు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తారు. ఎక్కడ చూసినా దేవునికి వాళ్ళ వాహనాలు దేవుని ఎదురుగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం 3 దేవుళ్లకు నందీశ్వరుడు మాత్రమే వాహనంగా కనిపిస్తాడు. మనం ఎటువైపు నుంచి చూసినా నందీశ్వరుడు మన వైపే చూస్తున్నట్లు ఆ నందిని చెక్కారు. 13వ శతాబ్దంలో ముస్లిం రాజు అయిన అల్లాద్దీన్ ఈ ఆలయాన్ని నేలమట్టం చేయడానికి కుట్ర పన్నాడు.
తన సైన్యాన్ని పంపించాడు. వాళ్ళే ఇక్కడ డ్యామేజ్ అయిన వాటికి కారణం. గర్భగుడిలో పంచలోహ విగ్రహాన్ని కూడా దొంగిలించారు. కనిపించిన వాటినంతా ధ్వంసం చేశారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మొత్తం గుడిని నాశనం చేయలేకపోయారు. ఈ టెంపుల్‌లో ప్రతి పిల్లర్ మీద నంబర్ వేసుంటాయి. మొత్తం 300 స్తంభాలు కనిపిస్తాయి. అలానే ఈ టెంపుల్ కట్టడంలో ఎక్కడా అతుకులు కనిపించకుండా కట్టారు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పిందేంటంటే, ఇది కేవలం ఒక్క రాయితో మాత్రం కట్టింది కాదు, వేరు వేరు రాళ్లతో నిర్మించారని. ఈ గర్భగుడి కింద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు ఒక బావి కూడా బయటపడింది. కానీ ఇప్పుడు మనం అది చూడటానికి వీల్లేదు. ఈ టెంపుల్‌లో ఉన్న డీటెయిలింగ్ చూసాక అప్పట్లోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మన పూర్వీకుల దగ్గర ఉందని చెప్పి ప్రౌడ్‌గా ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి ఓన్లీ 1000 పిల్లర్ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే 400 రూపీస్‌లో కవర్ చేసి రావచ్చు. సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 7:45కి ట్రైన్ ఉంది. వరంగల్‌కి 9:58కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ ₹95. రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. రిటర్న్ వరంగల్ నుంచి ఎవ్రీడే నైట్ 7:17కి ట్రైన్ ఉంది. సికింద్రాబాద్‌కి నైట్ 10:20కి రీచ్ అవుతారు. ఆర్ మీకు హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెంట్‌గా బసెస్ కూడా ఉంటాయి. టికెట్ ప్రైస్ ₹250. విజయవాడ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 3:15కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. వరంగల్‌కి 6:50కి రీచ్ అవుతుంది. టికెట్ ప్రైస్ ₹195. ఇదే కాకుండా ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి. మీ కంఫర్ట్‌ని బట్టి బుక్ చేసుకోండి. రిటర్న్ వరంగల్ నుంచి 7:40కి ట్రైన్ ఉంది. నైట్ 10:30కి విజయవాడ రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ ₹195. ఇక్కడ నుంచి నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాను. వరంగల్ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. కొండ మీదకి బైక్స్ అలౌ చేయటం లేదు. కింద బైక్ పార్క్ చేసి ఫ్రీ బస్‌లో వెళ్తున్నా. మీరు ఫ్రీ బస్ ఎక్కాలనుకుంటే పార్కింగ్ దగ్గర నుంచి అయినా ఎక్కచ్చు. లేదంటే యాదగిరిగుట్ట బస్ స్టాండ్‌లో నుంచి కూడా ఎక్కచ్చు. బైక్ పార్కింగ్‌కి ₹20 తీసుకున్నారు. అదే కార్‌కి అయితే ₹50. లేదు కార్ పైకి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్ళడానికి ₹500 ఛార్జ్ చేస్తారు. టెంపుల్‌లో ఫోన్ బ్యాగ్ అలౌ లేదు. బస్సు దిగ్గానే అక్కడనే లాకర్స్ ఉంటాయి. అక్కడే డిపాజిట్ చేయొచ్చు. స్లిప్పర్స్, బ్యాగ్ ఆర్ ఫోన్‌కి ఈచ్ ఐటెమ్‌కి ₹10 తీసుకుంటారు. టెంపుల్ మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు. ఆలయ పురాణం. తెలుగు రాష్ట్రాల్లో నరసింహ క్షేత్రాలు ఎక్కువ. మన దేశంలో నవనారసింహ ఏకైక క్షేత్రం అహోబిలం. ఆ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్నది యాదగిరిగుట్టకే. ఎందుకంటే ఇది పంచనరసింహ క్షేత్రం. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడంట. ఉగ్రం వీరం మహావిష్ణుం ద్వంద్వం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వృత్తుర్ముఖం నమామ్యహ అని మంత్రోపదేశం చేశాడట. దీనివల్లనే బ్రహ్మకు వేద దర్శనం అయిందని, తర్వాత సృష్టిని మొదలుపెట్టారని చెప్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అవతారం నరసింహావతారం. అలాంటి నరసింహుడు వెలిసిన క్షేత్రం యాదగిరిగుట్ట. రామాయణ కాలం నాటి వైబంతక ఋషి తన పుత్రుడు అయిన ఋషుర్ముఖుని కుమారుడు. అతనిని యాద ఋషి అని కూడా పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నరసింహ భక్తుడైన అతనికి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక ఉండేది.
ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అడవులు, కొండలు, గుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అయినా కూడా ఆ స్వామి దర్శనం మాత్రం అవ్వలేదు. ఒంటరిగా అలా వెతుకుతున్న ఆ మహర్షికి యాదగిరిగుట్ట మీద ఉన్న రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నిద్రలో ఆంజనేయ స్వామి కనిపించి, "నీ పట్టుదల నాకు నచ్చింది. నీ తోడు నేను ఉంటాను" అని అన్నాడు. "నువ్వు తపస్సు చెయ్యి. నీ వెంట నేనుంటాను" అని చెప్పాడు. ఆ విధంగా మహర్షి కఠినమైన తపస్సు ఆచరిస్తాడు. కొన్నాళ్లకు ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమైతాడు. ఆ ఉగ్రరూపం దర్శించలేక శాంతరూపం దాల్చమని ప్రార్థిస్తాడు. అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. "నీ దర్శనం కోసం ఇంత తపస్సు చేశాను. అందుకే నువ్వు ఇక్కడ శాంత రూపంలో కొలువై ఉండు" అని కోరుతాడు. కొండపైన ఈ విధంగా స్వామివారి ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని కోరిక కలిగింది. అది స్వామిని కోరితే అప్పుడు స్వామి, "నువ్వు నా ఉగ్రరూపం చూడలేవు. అయినా సరే నీ కోసం 4 రూపాలు చూపిస్తాను" అని జ్వాల, జోగనంద, గండభేరుండ నరసింహ రూపాలుగా దర్శనమిచ్చాడు. ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఈ టెంపుల్ కోసం గవర్నమెంట్ 1200 కోట్లు ఖర్చు పెట్టింది. 2022 మార్చి 28న ఈ కొత్త టెంపుల్‌ను ఓపెన్ చేశారు. ముందు ఇక్కడ 2 ఎకరాల్లోనే టెంపుల్ ఉండేది. ఇప్పుడు మొత్తం 16 ఎకరాల్లో నిర్మించారు. ఈ గుడిని నిర్మించడానికి కేవలం బ్లాక్ స్టోన్‌ని మాత్రమే యూజ్ చేశారు. బ్లాక్ స్టోన్‌ని కృష్ణశిల అని పిలుస్తారు. ఈ స్టోన్‌ని మొత్తం ఒకటే ప్లేస్ నుంచి తెప్పించి గుడిని నిర్మించారు. మామూలుగా 2, 3 రకాల స్టోన్‌ని యూజ్ చేసి కొన్ని టెంపుల్స్ నిర్మిస్తారు. కానీ ఒకటే రాయితో నిర్మించిన పెద్ద దేవాలయం ఈ గుడి మాత్రమే. అలానే ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఎక్కడా సిమెంట్ యూజ్ చేయలేదు. పురాతన పద్ధతిలోనే సున్నం మరియు అలోవెరా మరికొన్ని రసాయనాలు వాడారు. అన్ని పద్ధతులు వాడినప్పటికీ కూడా ఫెసిలిటీస్‌లో మాత్రం ఏం మిస్ అవ్వలేదు. మామూలుగా ఇలాంటి టెంపుల్స్‌ని కట్టడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల 5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మార్చ్‌లో బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ టెంపుల్‌లో మొత్తం 600 విగ్రహాలను ప్రతిష్ఠించారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఎవ్రీ 30 మినిట్స్‌కి బస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ రూ. 80. యాదగిరిగుట్ట బస్ స్టాండ్ నుంచి టెంపుల్ పైకి ఫ్రీ బసెస్ ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. 400 స్టెప్స్ ఉంటాయి. రిటర్న్ కూడా సేమ్ యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కి ఫ్రీక్వెంట్‌గా బసెస్ ఉంటాయి. టికెట్ రూ. 80. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. దారిలో మనకి రాయగిరి లేక్ కూడా కనిపిస్తుంది. నేను ఫస్ట్ టైమ్ వచ్చినప్పటికి ఇప్పటికి రోడ్స్ చాలా బాగున్నాయి. స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇదే. మార్చి 6, 2024లో ఈ టెంపుల్‌ని ఓపెన్ చేశారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టింది. బైక్ పార్కింగ్‌కి ₹20 తీసుకుంటున్నారు. అదే కార్‌కి అయితే ₹50. పార్కింగ్ చేసి టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యే దగ్గర బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. అదే ఫోన్‌కి అయితే ₹5 తీసుకుంటారు. టెంపుల్ ఎదురుగా కౌంటర్ ఉంటుంది. ఎంట్రన్స్‌లో బ్రహ్మరథం ఉంటుంది. ఇదే వైకుంఠ ద్వారం. ఈ మెట్లు మొత్తం 108 ఉంటాయి. అలానే వెళ్లే దారిలో స్వామివారి దశావతారాలను పాలరాతితో ప్రతిష్ఠించారు. అవి మత్స్యావతారం,
కూర్మావతారం, వామనావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బలరామావతారం, కల్కి అవతారం. ఇలా ఎంట్రన్స్లో మొత్తం దశావతారాలకు సంబంధించిన విగ్రహాలను చూడొచ్చు. ఇదే రాజగోపురం. ఈ రాజగోపురం 5 అంతస్తులతో కట్టారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి మనకు 12 అడుగులతో మనకు దర్శనమిస్తాడు. స్టెప్స్కి రైట్ సైడ్లోనే గరుడ మండపం ఉంటుంది. ఇది హనుమాన్ మండపం. ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగులు ఉంటుంది. ఈ 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిల పైన చెక్కారు. ఆంజనేయ స్వామి నించుని ఉన్న ఈ భంగిమ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఈ ఒక్క విగ్రహం తప్ప మిగతా అన్ని విగ్రహాలు తిరుమల నుంచి తెప్పించిన రాతితోనే చెక్కారంట. పక్కనే జయగంట మండపం కూడా ఉంటుంది. ఈ జయగంటని 1700 కేజీల కంచుతో చేశారు. ఒక్కసారి ఈ గంటను కొడితే 2 నిమిషాల పాటు ఆ వైబ్రేషన్స్ వినిపిస్తాయి. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద జయగంట. మానేపల్లి కొండపైన కట్టిన ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మొత్తం 20 ఎకరాల్లో నిర్మించారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 1, ఈవినింగ్ 3 to 9. ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఇక్కడ ఒకేసారి 1200 మంది స్వామివారి కళ్యాణాన్ని చూడొచ్చు. ఈ బిల్డింగ్లోనే కింద అన్నప్రసాదశాల కూడా ఉంది. ఒకేసారి 1200 మంది కూర్చొని తినొచ్చు. ఇది స్వామివారిని ఊరేగించే రథం. 40 అడుగులు ఉంటుంది. ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరే. ఈ కోనేట్లో ఉన్న విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జలనారాయణుని విగ్రహం ఇదే. ఈ విగ్రహం 600 కేజీల రాయితో చెక్కారు. శిల్పాన్ని చెక్కిన తర్వాత 2500 కేజీలుగా ఉంది. మెయిన్ టెంపుల్ గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు టెంపుల్ లోపల బంగారు బావి కూడా ఉంది. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇక్కడ స్వామిని చూస్తే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంటుంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి అయితే 51 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్లో రావచ్చు. యాదగిరి రూట్ వెళ్ళే బస్ ఎక్కి భువనగిరి టికెట్ తీసుకోండి. భువనగిరి కంటే ముందే స్వర్ణగిరికి వెళ్ళే క్రాస్ వస్తుంది. అక్కడ దిగేయండి. అడిగితే ఆపుతారు. టికెట్ 90 రూపీస్. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. షేర్ ఆటోస్ ఉంటాయి. లేదంటే నడిచి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. చాలామంది నడుచుకుంటూ వెళ్తుంటారు. నాకు 1 డేలో ఈ 3 టెంపుల్స్ కవర్ చేయడానికి 1000 రూపీస్ అయింది. బైక్ ఆర్ ఓన్ వెహికల్లో వస్తే టైం సేవ్ అవుతుంది. నాకైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ 1.5 అవర్ పట్టింది. ఇద్దరుంటే బైక్ పైన వెళ్ళడం బెటర్ అని చెప్తా. టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. నేను లాంగ్ డిస్టెన్స్ ఉన్నవి చెప్పట్లేదు. ఇలా తక్కువ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్కే చెప్తున్నా. ఈ వీడియోలో నేను చెప్పడం ఇంకేమైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీకు ఇష్టమైన వారితో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.